इस द्वितीय स्थापना दिवस और वैश्य कुंभ के अवसर पर आप सबका हार्दिक अभिनंदन है। एक बार सभी जोरदार ताली बजाकर सभी का स्वागत करें एक दूसरे का, और सभी एक बार मिलकर बोलेंगे वैश्य एकता, वैश्य एकता, वैश्य एकता। अब से कुछ ही मिनट बाद हमारे बीच में हम सबके आदरणीय माननीय महामहिम श्री रोशोया जी पधारेंगे।
मेरा आपसे निवेदन है, हमारे बीच में हमारे फाउंडर मेंबर्स, एडवाइजर्स, हमारे सीनियर वाइस प्रेसिडेंट्स, हमारे जनरल सेक्रेटरी, जॉइंट जनरल सेक्रेटरी सभी पधारे हैं। आप सबका हार्दिक स्वागत। जितने भी हमारे वर्किंग प्रेसिडेंट्स हैं, आपसे मेरा निवेदन, सभी कृपया मंच पर अपना स्थान ग्रहण करें। श्री रामदास जी अग्रवाल, हमारे संस्थापक अध्यक्ष, कृपया स्थान ग्रहण करें। हमारे जितने भी प्रदेशों के अध्यक्ष हैं, आपसे निवेदन, कृपया मंच पर स्थान ग्रहण करें। हमारे कुछ घटकों के राष्ट्रीय अध्यक्ष हमारे बीच में विद्यमान हैं। माननीय श्री विनोद गुप्ता जी, अयोध्यावासी, బుగ్గారపు దయానంద్ గారిని వేదిక మీదకి వచ్చి ఆయన సంభాషణ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం। 2 నిమిషాలు అందరికీ। తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి విచ్చేసిన వైశ్య సోదరీమణులందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్పుకుంటూ చకిలం రమణయ్య గారు, అడిషనల్ జనరల్ సెక్రటరీ, వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం। మహిళా అధ్యక్షురాలు మేఘమాల గారిని వేదిక వద్దకి రావాల్సిందిగా కోరుచున్నాం। ముస్తాలే సత్యయ్య గారు, పిఎస్ఆర్ మూర్తి గారు, సోమ సురేష్ గారు, బుగ్గారపు దయానందన గారిని వేదిక వద్దకి రావాల్సిందిగా కోరుచున్నాం। ఈరోజు 11 o'clock గవర్నర్ రోషయ్య గారు రాబోతున్నారు। 11:30కి వెంకయ్య నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు, సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు, సర్వే సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ రాబోతురు కాబట్టి మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సత్తా ఏంది హైదరాబాద్ అని చెప్పేసి చాటే విధంగా మనం అందరం సహకరించాలి। మనమంతా వైశ్య సోదరిమణులందరూ ఒక తాటిపై నిలవడానికి ఇవాళ హైదరాబాద్లో మనం మీటింగ్ పెట్టడం జరిగింది। గౌరవనీయులు రామ్దాస్ అగర్వాల్ గారు, టీజీ వెంకటేష్ గారు, రాజమౌళి గుప్తా గారు, వాళ్ళందరి కోరిక మేరకు ఇవాళ మనమందరం దీన్ని సక్సెస్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మన వైశ్య జాతికే ఒక గర్వకారణం మన హైదరాబాద్ వేదిక అనే చాటే విధంగా మనం ఇవాళ జరపబోతున్నాం। 3 రోజుల పండుగను ఇవాళ మనం హైదరాబాద్లో జరపబోతున్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు రాజకీయంగా కూడా మన వైశ్యులు ఎదగడానికి ఇది ఒక వేదిక అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాం। బుగ్గారపు దయానంద గారు మన 2 కమిటీలకు చైర్మన్గా ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుతున్నాం। కె కోటేశ్వరరావు గారు ప్రముఖ వ్యాపారవేత్త, ఇండస్ట్రియలిస్ట్, ఆయనను వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలకాలని చెప్పేసి కోరుకుంటున్నాం। సభకు నమస్కారము। ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులైన రామ్దాస్ అగర్వాల్ గుప్తా గారికి మరియు సెక్రటరీ జనరల్ గంజి రాజమౌళి గుప్తా గారికి మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గారికి మరియు వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకు మరియు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన సోదరిమణులకు సాదర స్వాగతము మరియు వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు। IWF is an organization for promotion of brotherhood among Vaishyas of India and abroad. The main objective is to work as a bridge between members of the community in South and North India. The efforts of Sri Ganji Rajmouli Gupta, Sri Ramdas Agarwal and Sri T.G. Venkatesh Garu and Sri Bijala Ganesh Gupta Garu are praiseworthy. The Arya Vaishyas of Hyderabad since last 80 years have established many platforms, that is like Vaishya Bhavan, Filkana, Vaishya Hostel, Kachiguda, Vasavi Seva Kendram, Khairitabad, Andhra Pradesh, Hyderabad, Pattan Arya Sangam, Mariyu Vasavi clubs, Avopa clubs are a few to name. These organizations are working towards the welfare of community
in particular society at large. The eminent of Vaishyas are behind all these projects, supporting through Tan Man Dhan. And also pensions to poor Vaishyas, scholarships to students, and merit awards, funeral expenses, support to poor Vaishyas and other communities, book distribution and medical assistance, book bank, one sum of the services to name. Also, my greetings to all those who are come out dedicating their valuable time in developing brotherhood amongst in Vaishyas all over India. Jai Hind, Jai Vasavi, Jai Telangana. థ్యాంక్ యూ దయానందన. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పిఎస్ఆర్ మూర్తి గారు ఎంతో సేవలు అందిస్తున్నారు మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభాగానికి. అన్ని తోడై అన్నిట్లలో అన్ని రంగాలలో ముందున్న పిఎస్ఆర్ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. सबको नमस्कारम. आप सबको प्रणाम. I am PSR Murthy, former Chief Public Relations Officer of Vaishya Bank, Global Trust Bank, Oriental Bank of Commerce. Now I am with one of the leading software companies having its presence across the globe, Axis Aerospace and Technologies. I am there with them as General Manager Corporate Affairs. I have been given the opportunity to associate with International Vice Federation activities right from the inception in Hyderabad. We are very happy to inform all of you, IVF, AP and Telangana, they are extremely doing well and getting the applauds from Ramdas Agarwal ji repeatedly for the activities both these Telugu states are doing. And we assure Ramdas ji, we continue to excel in the activities, whatever entrusted to us and whatever we self-impose and do it. And in the coming days, the IVF, Telangana and Andhra Pradesh to be there in the top 1-2 positions of our IVF as a global organization. With these few words, I once again welcome all the delegates, dignitaries and VVIPs, and also wish the function to be a grand success. Anyhow, the function yesterday, it is a grand success and it has been carried in the newspapers widely, and electronic media also has covered very nicely. And all this credit goes to Ramdas Agarwal ji, Ganji Rajmouli Gupta ji, Baburam Gupta, and Mr. Uppal Srinivas and their team. I once again express my sincere thanks to one and all for going to make this event a wonderful event in the coming days to remember. Thank you once again. Namaskar. గౌరిశెట్టి ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన వైశ్య ప్రముఖులందరికీ మా యొక్క ఆర్థిక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశాన్ని ఇచ్చిన అగర్వాల్ గారికి, ఇక్కడ మా అందరికీ నాయకత్వం వహిస్తున్న మన గంజి రాజమౌళి గుప్తా గారు, మన ఉప్పల శ్రీనివాస్ గారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని సమయిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చే పెద్దలు నమస్కారం. థ్యాంక్ యూ. ముస్తారా సత్యయ్య గారు, జనరల్ సెక్రటరీ, తెలంగాణ అండ్ ఏపీ విభాగం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు శ్రీమాన్ రామదాస్ అగర్వాల్జీ, వేదికపై ఆసీనులైన పెద్దలకు, వేదిక ముందున్న ప్రముఖులందరికీ నమస్సుమాంజలు. ప్రపంచంలోని వైశ్యులందరినీ జాగృతం చేసి ఏకతాటిపైకి తెచ్చిన వైశ్యుల సంఘటిత శక్తిని నిరూపించేందుకు నిరంతరం కృషి జరుపుతున్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వితీయ స్థాపన దినోత్సవం మరియు కార్యవర్గ సమావేశం అత్యంత ఘనమైన చరిత్ర కలిగిన మా హైదరాబాద్ నగరంలో జరుపుకోవడాన్ని గర్విస్తున్నాము. ఇందుకు అంగీకరించిన రామదాస్ అగర్వాల్ గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్లో జరుగుతున్న సమావేశాలలో తీసుకునే నిర్ణయాలు వైశ్య సమాజంలోని పేదల అభ్యున్నతికి దోహదపడతాయని ఆశిస్తున్నాను. ఇట్టి సమావేశాల ద్వారా
ప్రపంచంలోని వైశ్యులంతా మరింత సంఘటితమై రాజకీయంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఇతర అన్ని రంగాలలో పురోగతి సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశం ద్వారా వయసుల శక్తి అన్ని రాజకీయ పార్టీల దృష్టికి రావడం ద్వారా రాజకీయంగా కూడా ముందడుగు వేస్తామని భావిస్తున్నాను. ఇంతటి మహత్తర సమావేశంలో ప్రసంగించడానికి నాకు అవకాశం కల్పించిన శ్రీ రామదాస్ అగర్వాల్ గారికి, ఐవీఎఫ్ సెక్రటరీ జనరల్ శ్రీ గంజిరాజ్ ముల్లగుప్తా గారికి, పెద్దలకు, సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి, జై హింద్. ఈనాటి రెండో రోజు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సెకండ్ డే సెలబ్రేషన్స్కి విచ్చేసిన ఈనాటి అతిథులు, ఐఏఎస్ ఫ్రెష్ బ్యాచ్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 క్యాండిడేట్స్ వచ్చారు. వారిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ మైలవరపు కృష్ణ తేజ, అలానే గ్రంథి రాజశేఖర్ గారు, మీరు కూడా వేదిక మీదకి రావాల్సింది సార్. మీరు మీ మిస్సెస్ కూడా రండి సార్ దయచేసి. చక్లం రమణయ్య గారు రాష్ట్ర విభాగానికి అడిషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కు చేదోడు వాదాడుగా తన వంతు కృషి చేస్తున్న రమణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. माननीय राष्ट्रीय और अंतर्राष्ट्रीय मेंबर्स को सभी को एक बार नमस्कार करते हुए वैश्य एकता, वैश्य एकता, वैश्य एकता, जय बोलो वासवी माता की जय। ये हमने जो यहाँ पर हैदराबाद में ये मीटिंग जो चल रहा है, इसका अध्यक्ष श्री रामदास अग्रवाल जी और बाबूराम जी, हमारे गंजी राजमौली साहब, श्रीनिवास जी, सभी को सादरणीय नमस्कार। फिर एक बार तालियों से स्वागत। ये हमारे तरफ से जो भी यहाँ पे हो रहा है, आप लोग जो पधारे, आप लोगों को भी फिर एक बार आत्मीय नमस्कार के साथ आगे जो भी बहुत भाषण करना है आप आए, सो उसके लिए ही फिर एक बार स्वागत करते ही धन्यवाद धन्यवाद धन्यवाद। ఆనంద్ గారు పొలిటికల్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆనంద్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జై బోలో వాసవి మాతాకి. థ్యాంక్ యూ. మరి ఈరోజు 2వ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ సమావేశానికి విచ్చేసినటువంటి దేశం నలుమూలల ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసిన సోదరిని మనందరికీ స్వాగతం, సుస్వాగతం. రెస్పెక్టెడ్ గౌరవనీయులు మానీయులు రామ్దాస్ అగర్వాల్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరిని మనందరినీ ఒక ఛాతి కింద తీసుకొచ్చి మన శక్తి ఏందో నిరూపిద్దాం. రాబోయే రాజకీయ రోజుల్లో రాజకీయంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనందరం జెండా ఎగరవేసి మనం ముందుకు వెళ్ళగాలనే ఒక ఉద్దేశంతో వారి యొక్క ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ మీరందరూ సహకారం చేస్తున్నారు. మీరందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ చేయబోతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసవి మాతాకి. గట్టు మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ 2nd యానివర్సరీ డే సందర్భంగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన అంతర్జాతీయ అధ్యక్షులు రామ్దాస్ అగర్వాల్ గారు, అలాగే మన అందరి నేత, అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గంజి రాజమౌళి గుప్తా గారు, మిత్రులు, సోదరులు, అన్ని విధాల రాష్ట్రంలో ఒక నాయకత్వ పట్టు చేసేటువంటి శక్తి సామర్థ్యాలతో పాటు ఒక నాయకత్వ లక్షణాలతో సహా ఒక కార్యక్రమం ఏర్పరిస్తే సాధించాలనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి మన సోదరులు, మిత్రుడు ఉప్పుల శ్రీనివాస్ గారు, వారికి తోడు మన శంకరన్న, దాని తర్వాత శ్రీధర్ బాబు గారు, పిఎస్టీసు,
వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన ఐవీఎఫ్ సోదరులకు, జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ, మిగతా ఐవీఎఫ్ పట్టణంలో ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణ ప్రతి బస్తీ నుంచి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒకటే చెప్పదలసినటువంటి విషయము, మీ అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకత్వంలో కూడా గంజి రాజమౌళి గుప్తా గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం అవుతుందని తెలుసు. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి మనకు విశ్వాసము, వారు ఏర్పరిచినటువంటి విధానము, ఆ రోజు శంకారావం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ, ఒక విషయంలో ఏ విషయంలో అయినా కానీ ప్రజల్లో ఒక నమ్మకం అనేది ముఖ్యము. వారు చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమానికి ఒక హోందాతనము, ఒక గొప్పతనము, ఒక విలువలు, ఒక ధర్మము అనేటువంటి భావనతోటే ఈరోజు గంజి రాజమౌళి గుప్తా గారు ఏర్పరిచిన విధానం కూడా అందరం కూడా వారికి అభినందనలు తెలియజేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వారికి తోడు మరి ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నటువంటి మన పెద్దలు రామ్దాస్ అగర్వాల్ గారు కూడా ఒక అంకిత భావం, వారు ప్రపంచ దేశాలలో ఆర్య వైశ్యుల యొక్క ఐకమత్యాన్ని కొరకు వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయంగా మనం భావించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి ఒక చదువులలో ఉన్నతమైనటువంటి విద్యలో చదివేటువంటి వారికి 1 లక్ష రూపాయల సహాయ సహకారాలు అందిస్తాం, ఐపీఎస్ ఐఏఎస్లో ఉన్నటువంటి ప్రిలిమినరీలో వచ్చినటువంటి వారికి అని చెప్పడము ఇది ఎంతో ఆనందదాయకంగా భావించాలి. వైద్యపరంగా కూడా మరి ఈరోజు వైద్యపరంగా వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు కూడా ఎనలేనివని చెప్పేసి మన ఐవీఎఫ్కు నిజంగా కూడా మనకు రాబోయే రోజులలో ఒక సేవాభావంతో మనం అందరం ముంగడికి పోయి రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెంబర్స్గా మనము ఏర్పరిచి మన యొక్క ఐకమత్యము, మన బలహీనం కాదు సమాజంలో అనేటువంటి విషయం